ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలారా, మీకు ఒక గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమ్మా తేజ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? హన్మకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హన్మకొండలో మరి ఈ సభలు పెట్టబోతున్నాం కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వరంగల్, హన్మకొండ, కాజిపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ నెల అనగా జూన్ 18వ తారీఖు 3వ మంగళవారము ఈ సభ జరగబోతా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా మరి మీకు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు కానీ, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వారికి మరి కరెక్ట్గా మీకు దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ పెడతా ఉన్నాము కనుక ఈ ఏరియాలలో ఉన్నటువంటి ప్రజలు తప్పక మరి పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. జూన్ 18వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ ఉదయం పరిశుద్ధ దినముగా మనం ఎంతగానో ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాం కదా. మరి ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనందరి కొరకు ఏర్పాటు చేసిన ఆయన అద్భుతకరమైన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. 84వ కీర్తనలో 4వ వచనము, నీ మందిరం అందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ఉదయకాల సమయంలో మరి దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. చూడండి, ప్రభువు మందిరములో నివసించువారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు, వారు నిత్యం ఆయన స్తుతిస్తారంట. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో ఉండవలసిన నీవు, లేకపోతే దేవుని మందిరంలో సమయం గడపాల్సిన నీవు, దేవుని మరి సన్నిధానములో దేవుని సంబంధులతో ఉండవలసిన నీవు ఎక్కడున్నావు ప్రియ సహోదర సహోదరి? దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా ఆ ధన్యతను నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు కదా. చూడండి, దేవుని మందిరంలో నివసించు వారు ధన్యులు, వారు ఖచ్చితంగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుని కాదని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావా? దేవుని వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోయావా? చాలా జాగ్రత్త. దేవుని వదిలిపెట్టి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి తిరిగిన వారం అవుతే మన జీవితంలో సర్వాన్ని కోల్పోయిన వారిగా ఉంటూ ఉంటాం. ఎక్కడ చూసినా, ఏది ప్రారంభించినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిట్లో నష్టమే. ఎందుకు ఆ నష్టాన్ని చూస్తున్నామంటే దేవుని మందిరంలో నీవు, నీ కుటుంబము ఉండలేకపోతుంది. నువ్వు ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా ఇంకా నష్టమే తప్ప విజయాన్ని చూడలేవు కదా. అందుకనే చూడండి, దేవుని మందిరంలో నివసించు వారు ధన్యులు. నీవు, నీ కుటుంబం క్షేమకరంగా ఉండాలంటే, నీవు, నీ కుటుంబం ఉన్నతంగా ఉండాలంటే, నీ కుటుంబానికి ఏ కొరత రాకుండా ఉంటుందంటే, నీ కుటుంబంలో ఉన్న వారందరూ గొప్పవారు అవ్వాలి అంటే, నీ కుటుంబము, నీ తరతరాలు, నీ పిల్లలు దీవించబడాలంటే దేవుని మందిరంలో నీవు నివసించే వారిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. సమూయేలు దేవుని సన్నిధిలో అద్భుతమైన రీతిలో తన జీవితాన్ని గడిపినప్పుడు తనని మనం చూసుకుంటే అద్భుతమైన ఒక గొప్ప ప్రవర్తగా మనం చూసి ఉన్నాం కదా. తల్లి దేవుని సన్నిధిలో వదిలేసింది కుమారుని. ఆమేన్. దేవుని సన్నిధిలో అద్భుతం ఉందండి. దేవుని సన్నిధిలో అనేకమైన విషయాలు నేర్చుకుంటాం. దేవుని సన్నిధిలో మనం గొప్పవారిగా ఎదుగుతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఎన్ని రోజులైంది దేవుని మందిరానికి వెళ్ళక, ఎన్ని రోజులైంది దేవునితో మాట్లాడక, అసలు ప్రార్థన చేసేవాడిగా నీవు లేకుండా
దేవుని మాటలు ధ్యానించేవాడిగా నీవు లేకుండా నీ కుటుంబం ఎన్నటికీ వర్తలదు. దయచేసి అన్నిటినీ వదిలిపెట్టి దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని సన్నిధిని అనుభవిద్దాం. దేవుని ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షతను అనుభవిద్దాం. ఆయన సన్నిధి నిన్ను బాగు చేస్తుంది. ఆయన సన్నిధి నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో అనగా దేవుని మందిరంలో మనం ఉంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారిగా ఉందాం. ఈ రోజున మనం బ్రతికున్నామంటే ఆయనే కదా కారణం. ఈ రోజున మనం సజీవ లెక్కలో మరి ఇంత చక్కని జీవితం జీవిస్తున్నామంటే ఆయనే కదా కారణం. ఆయన వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మరి ఏ చోటున వెళ్ళినా అక్కడ మరి మనం విజయాన్ని చూడలేము. అందుకని దేవుని ఆశ్రయిద్దాం. ఆమేన్. ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతున్న వాడివైతే అన్నిటిని వదిలిపెట్టి దేవుని దగ్గరికి తిరిగి దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితంలో బలమైన కార్యాన్ని, బలమైన కృపను, బలమైన ఆయన ప్రత్యక్షతను నీ జీవితంలో మరి ఉంచుతారు. ఆమేన్. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో వేగిరానే చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా ఉందామా? ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. అవునయ్యా, నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. మీకు దూరంగా మేము ఉండి ఏమి చేయలేము స్వామి. అయ్యా ఇదిగోండి ఈ రోజున ప్రభా, ఇదిగోండి మేము మీకు దగ్గరగా జీవించే వారిగా ఉందము గాక, మీకు మహిమ తీసుకొచ్చే వారిగా ఉందము గాక అని మేము ప్రార్థన చేస్తాం. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల చేయండి అయ్యా. మీ నామాన్ని మహిమపరిచే వారిగా మేము అందరం ముందుము కాక ఈ ప్రత్యేకింపబడిన రోజున అయ్యా మీ మాటల్ని పట్టుకొని అయ్యా మీ సన్నిధానంలో సంతోషం, నెమ్మది, సమాధానాన్ని అనుభవించుతాం కాక. కోల్పోయినవన్నిటిని ఇచ్చే స్థలముని మందిరం. ఆమె సహాయం చేయండి. ప్రతి ఒక్కరి దుఃఖాన్ని తోడవండి. ఎంతమంది అయితే పరిగెత్తుకుంటూ ఆశ కలిగి నీ కొరకు వస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. గొప్ప స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపై విజయం దయచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారో వారి జీవితంలో అయా ఘనమైన కార్యాలని జరిగిస్తూ గొప్పవారిగా చేయండి. మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలుగ చేస్తూ అందరినీ బ్లెస్ చేయండి. ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క పరిచయం అన్నిటిని మీరు బ్లెస్ చేయండి, నడిపించండి. మీ కొరకు నమ్మకంగా మేము బ్రతుకుతున్న కాక, నిలబడుతున్న కాక బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.